రాలేదు. టైం కూడా 9 గంటలైంది. చీచి, ఈ మగవాళ్ళు ఎప్పుడు ఇంతే. వస్తానన్న టైంకి చచ్చినా రారు. ఏ మగవాళ్ళే ఏమో. హలో శైలు, ఏమిటి కోపమా? కాదు, తాపం. ఎందుకో పాపం? ఎందుకా? ఈ రోజుతో మన కాలేజ్ సెలవులు. నువ్వు ఎన్ని గంటలకు వస్తానన్నావు? ఇప్పుడు టైం ఎంత అయింది? తెలుసు, అందుకే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు? రోజు నీ బాధపడలేక చేస్తున్నా. రేపటి నుంచి ప్రశాంతంగా అయినా ఉంటా కదా. అంటే నన్ను భరించడం నీకంత బాధగా ఉందా? కాస్త ఎంతని చెప్పను. అంటే నా మీద నీకు ప్రేమ లేదా? నీ మీద నాకు ప్రేమ ఇంకా నయం, బిల్లడలేదు. హే కిరణ్, నాకు కోపం వస్తే నేనేం చేస్తానో తెలుసా? ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఏం చేస్తానా? చెప్పు, ఏం చేస్తావు చెప్పు. ఇలా గట్టిగా పట్టుకొని, ఇది పార్కు, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? చూస్తే చూడండి, నువ్వు నా బాయ్ ఫ్రెండ్వి. చూడు కిరణ్, ఇప్పుడు నువ్వు నాతో సినిమాకి వస్తావా రావా? రాను. ఈ రోజు ఆఖరి రోజు క్లాస్ వెళ్ళాల. అబ్బా, సంవత్సరం అంతా చదివి చాలే గాని రా కిరణ్, సినిమాకి వెళ్దాం. సరే, నీతో సినిమాకి రావాలంటే ఒక షరతు. ఏమిటది? సినిమా కన్నా చాలా బాగుండే ఒక ఆట చెప్తా, చేస్తావా? సరే, నాకు ఆటలు అంటే చాలా ఇష్టం, చెప్పు. ఇలా పో కిరణ్. ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వేం చేయాలనుకున్నావు శైలు? ఇంటికి నువ్వే చేస్తావు కిరణ్. నేను ఏదైనా ఉద్యోగం చూసుకుంటాను. నేను మా ఇంటికి వెళ్ళి మా డాడీతో మన ప్రేమ విషయం చెప్పి పెళ్లికి ఏర్పాటు చేపిస్తాను. శైలు, నేను ఎవరని చెప్తా? నా ప్రియుడు అని చెప్తాను. ఏ తప్ప? కాదు శైలు, నీవా ఆస్తిపరురాలి, నేనా నిరుపేదను. మన ప్రేమ పెళ్లి వరకు వెళ్తుందంటే నాకు నమ్మకం లేదు శైలు. కిరణ్, ప్రేమ అనేది 2 హృదయాల స్పందన. అలాంటి మధురమైన ప్రేమ ఎన్నటికి వీడిపోదు కిరణ్. శైలు, నేను చిన్నతనం నుండి అనాథ శరీరాల్లో పెరిగాను. నా అన్న వాళ్ళు ఎవరూ లేరు. ఏ అట్రాస్ లేని నన్ను ప్రేమించి నువ్వు సుఖపడేదేముంది శైలు? కిరణ్, మా డాడీ చాలా మంచోడు. నేనేం కావాలని ఇస్తాడు. నీ గురించి చెప్పి లెటర్ రాస్తాను. అంతవరకు నువ్వు ఈ హాస్టల్లోనే ఉండు. లేదు శైలు, సెలవుల్లో హాస్టల్ మూసివేస్తారు. అది కాక నాకు ఒక ముఖ్యమైన పని ఉంది. ఈలోగా ఆ పని పూర్తి చేసుకుని వస్తా. ఏమిటి కిరణ్ ఆ పని? శైలు, నవ్వుతూ తిరిగే నాలో ఒక విషయం దాగి ఉంది. సుమారు 20 సంవత్సరాల క్రితం ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేసి మమ్మల్ని చెల్లాచెదురు గావించిన ఆ పరమ కిరాత చక్రవర్తిని పట్టి వాణ్ణి ముక్కలుగా నరికి నా ఉప్పు పాత్రైంది నా పగ చల్లారు శైలు. కిరణ్, నీలో ఇంత విషాదగాథ దాగి ఉందా? నేను నమ్మలేకపోతున్నాను. అంతేకాదు శైలు, ఏ కొడుకులు చూడని దృశ్యాన్ని మాకు చూపించి, ఏ భర్త పరని బాధను మా నాన్నకు బంధించి, ఆ దాన సంఘటనను ఆ దుర్మార్గుడు మా కళ్ళ ముందే మా అమ్మను బంధించి, మా నాన్నను బంధించి మా అమ్మను చిత్రవాదనకు గురి చేస్తుంటే ఏమీ చేయలేని నిశ్చయ స్థితిలో ఈ పశువుదయం ఎంత బాధపడిందో నీకు తెలవదు శైలు. బాధపడకు కిరణ్, బాధపడకు. శైలు, నా కన్న తల్లిని చంపి మా నాన్నను జైలు పాలు చేసి మా అన్నయ్యని పొట్టను పెట్టుకున్న ఆ దుర్మార్గుల్ని అంతం చేసే వరకు నాకు మనశ్శాంతి లేదు శైలు. కానీ నవ్వులు పువ్వులుగా సాగిపోతున్న మా సంసారంలో కారు చిచ్చు తగిలించి వాడిని ముక్కలుగా నరికి వాడి కుటుంబానికి కాలరాచి కాలయముళ్ళా మారుతాను. అంతవరకు నాకు మనశ్శాంతి లేదు శైలు, మనశ్శాంతి లేదు. ఆవేశపడ కిరణ్, వాడెక్కడున్నాడని పట్టుకుంటావు? శైలు, మా స్వగ్రామం రంగాపురం. వాడు తప్పక ఆ ఊర్లోనే ఉంటాడు. ఒకవేళ నా ఈ ప్రయత్నంలో నాకేమైనా జరిగితే? కిరణ్, అంత మాట అనకు. నీకేమైనా జరిగితే నేను బ్రతకగలనా? లేదు నావైనా బ్రతికైనా అది నీతోటే కిరణ్. లేదు శైలు, ప్రతి క్షణం ఈ పోరాటం ముత్తుతో చెలగాటం లాంటిది. అందుకే ఇలా అన్నాను. కిరణ్, కిరణ్, I love you, Kiran. I love you.
శైలు నీలాంటి అమ్మాయి దొరకటం నా అదృష్టం.